లేవండి సార్ ఏమన్నమ్మా మీరు అందరు ఎన్నికెళ్ళండి ఇక్కడ ఎవరు ఉండదు ఈ ప్లేస్లో ఎవరు ఉండదు ముందుకెళ్ళండి ఎన్నికి మీరటండి అందరూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా మీకు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. నమస్కారం. స్వాగతం పలుకుతున్నారు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున అందరు కూడా నమస్కారాలు. మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యం, అది ప్రజాపాలన. కాబట్టి ఇవాళ మరి ఆడబిడ్డను మనము ఆదుకోవాలా, పెళ్లి చేసిన తర్వాత మరి వాళ్ళకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మనం ఇవన్నీ కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 8 నెలల్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేశారు. అదేవిధంగా 200 యూనిట్లకే మనం కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా ఒక దగ్గర రాకుండా కూడా ఇప్పుడు లింక్ వస్తుంది, అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం లేదు. లక్షల మందికి ఇచ్చినాం, ఒకరిద్దరికి ఇచ్చుడు లెక్క కాదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అవుతాయి. అది కాకుండా ఇవాళ సిలిండర్ కూడా ₹500 మనం ఇస్తున్నాం. ఇవాళ రైతులకు కూడా 22 లక్షల మంది రైతులకు ₹2,00,000 రుణాలకు మనం మాఫ్ చేసినాం. ఇంకా మిగతా వారికి కూడా ఇంకొక 2-3 నెలలు మనం మాఫ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వచ్చే వానాకాలం పంటలు పండుతా ఉన్నాయి. ఒక నెల రోజుల్లో మనకు పంటలు చేతికి వస్తాయి. ₹500 బోనస్ సన్న వడ్లకు ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు 2,300 వడ్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు చెప్పిన మాట మీదకి వెళ్ళి ఇంకొక ₹500 కలిపి 2,800 క్వింటాలకు మనం వడ్లకు ఇస్తున్నాం ఈ వానాకాలం నుండి. ఇక ఇల్లు లేని వారికి మీకు అందరూ కూడా తెలిసి 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు రాలే, ఒక రేషన్ కార్డు రాలే. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని నిర్ణయించింది. మన నియోజకవర్గం కూడా 3,500 ఇండ్లు సంవత్సరానికి వస్తున్నాయి. మనం 5 ఏళ్ళు అంటే 20,000 ఇండ్లు వస్తాయి మన కాన్స్టిట్యున్సీకి. మన నియోజకవర్గంగా 20,000 ఇండ్లు వస్తాయి. నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఇండ్లు లేని పేదవారే ఉండదు. అందరికి కూడా ఇండ్లు కట్టిస్తాం. దళిత గిరిజనులకు అయితే ₹6,00,000, మరి పేదవారికి మిగతా పేదవారికి అయితే ₹5,00,000 కట్టి ఎవరికైనా ఇండ్లు జాగా లేకుంటే జాగా కూడా ఇస్తాం, ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం. గతంలో లాగా ఉండదు. ఇవాళ ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే గత 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినవి చాలా ఉన్నాయి. మరి ఎన్ని కష్టాలైనా కానీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన గతంలో పరిపాలించిన కేసీఆర్ మీరు చూస్తూ ఉన్నారు, మొత్తం తెలంగాణ అంతా కూడా అప్పులప్పాలు చేసి మొత్తం ఎక్కడ పోతే అక్కడ అప్పులు చేసి పోయిండు. ఇవాళ మనం జీతాలు కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 1వ తారీఖే జీతం వస్తున్నాయి ఉద్యోగులందరికీ కూడా, అందరు కూడా పెన్షన్లు వస్తున్నాయి. సరే ఇంకా మనం అప్పుడు కొంచెం చెప్పినాం, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి ఇంకా కొంత టైం పడుతుంది. ఇంకా త్వరలోనే ఒక నెల 2 నెలల్లో అందరు కూడా రేషన్ కార్డులు కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. మన ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుండి 10 లక్షలు చేసుకున్నాం. మనం ఏం చేసాం, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు అట్లా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఏమో సన్న బియ్యం కొరకు అందరికి కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు మనం ఏమైనా తిన్నామా? బియ్యం రాగానే ఇంటి ముందు సంచి పెడతాం, కూడా వస్తాడు ₹1, ₹10, ₹20, ₹20 కొనుక్కొని పోతాడు, వేరే దగ్గర అమ్ముకుంటాడు. ఎవరైనా తింటున్నారా? అందుకని మరి ఎవరిదన్నా కానీ తినే బియ్యం ఇవ్వాలని చెప్పి ఇలా సన్న వాటిని మనం ప్రోత్సాహం ఇచ్చేసి ₹500 ఎక్కించి 2,800 బియ్యం పట్టుకొని మరి ఇంటింటికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. ఇలా సన్న బియ్యం ఇస్తాం. అదేవిధంగా మీకు అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఎవ్వరు కూడా గత 10 ఏళ్లలో ఎన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల నుండి విడిపోయిన వాళ్ళు కొత్త కుటుంబాలు ఒక్క రేషన్ కార్డు లేదు. ఇవాళ రైతు రుణమాఫీ కొంతమంది కాకపోవడానికి కూడా రీజన్ అదే, తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల. మనం ఇస్తున్నాం, ఇలా తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా సపరేట్గా ఇస్తాం. ఒక 2 నెలలనే మళ్ళీ ఈ సెప్టెంబర్ 7 తర్వాత మళ్ళీ ప్రజాపాలన మొదలవుతుంది. మీకు మళ్ళీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీకు ఇంటికి తెల్ల రేషన్ కార్డు వస్తుంది. సో ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ స్పెషల్ ఇక్కడ అక్కజల్లలో అందరూ కళ్యాణ లక్ష్మి అంటే మరి బిడ్డలకు వచ్చే పైసలు, పెళ్లికి వచ్చే పైసలు కూడా అక్కజల్ల పేరు మీదనే వస్తాయి కదా, అమ్మల పేరు మీదనే వస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా చెక్కులు తీసుకోవడానికి వచ్చారు. అయితే మీకు కూడా ఒక విషయం చెప్పాల్సుకుని, ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద 1,00,000 కోట్లు, ఎంత ఒకటి కాదు ₹1,00,000 కోట్ల మీకు మహిళలకు రుణం ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క సంఘానికి ₹10 లక్షల చొప్పున, అది కూడా మిత్తి లేకుండా
మరి మీ సంఘాలకు ఇచ్చి మొత్తం యావత్ తెలంగాణలో 1,00,000 కోట్ల అప్పు మహిళలకే ఇస్తామని నిర్ణయించారు. దాంట్లో కూడా మళ్ళీ మహిళా సోదరుమణులు ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా 2 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అప్పు ఎవరు కట్టాలా? అది కూడా గవర్నమెంట్ కట్టడానికి ప్రయత్నం ఇలా ఇంత చేసినాం. అది కూడా ఎవరైనా మహిళా సోదరుమణి చనిపోతే వాళ్ళు తీసుకున్న అప్పు కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇన్సూరెన్స్ ద్వారా. సో ఇలాంటి మంచి మంచి స్కీములు ఇప్పుడు మనం చూసాం. స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు కూడా మీరే అందరు గుర్తించారు. ఇవాళ మీ సేవా కేంద్రాలు కూడా మహిళలకు, చదువుకున్న మహిళలకు ఇస్తూ ఉన్నాం. ఇట్లా మహిళలను ప్రోత్సహించి ఇంట్లో మహిళల చేతుల ఆదాయం ఉండాలి. స్వయం ప్రతిపత్తి కింద వాళ్ళకు మహిళా సాధికారత కింద వాళ్ళు మంచిగా స్వయంగా వాళ్ళకు ఆదాయం ఉంటే, భర్త మీదనో పిల్లల మీద ఆధారపడకుండా ఉంటే ఇల్లు బాగుంటుంది. ఎవరికైతే మహిళల చేతిలో ఇల్లు తాళం చేతి ఉంటుందో ఆ ఇల్లు బాగుపడుతుంది. ఎవరైనా మగవాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు తీసుకపోయి మీ జీతం నెలైన భార్యలకు ఇవ్వండి, తప్పకుండా ఇల్లు కుటుంబం బాగుపడుతుంది. ఇక మీరే ఖర్చు పెట్టి మొదలు పెట్టిన వారం రోజులకు అర్థమైపోతుంది. అందుకనంటే ఆడవాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు మహిళా స్వశక్తి పేరు మీద ఇవాళ మీకు అప్పు చేసినా పర్వాలేదు, ప్రతి సంఘానికి 10 లక్షల చొప్పున ఇచ్చి 1,00,000 కోట్ల అప్పు రుణం ఇచ్చి మీకు అందరు కూడా మహిళా సాధికారత కొరకు చేస్తూ ఉన్నాం. అందుకని మీరు అందరూ గుర్తుంచుకోండి, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇంతకుముందులాగా కేసీఆర్ లాగా అబద్ధాలు ఏదో పూటకొక మాట మాట్లాడి తాగుబోతుల రాజ్యం కాదు. ఇది నిబద్ధతతో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇలా నిన్న కవిత రిలీజ్ అయితే ఆమె ఏదో కోర్టు అంతా కేసు అంతా అయిపోయినట్టు సత్యపూసలాగా బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నది. ఓన్లీ బెయిల్ వచ్చింది కూడా. లిక్కర్ స్కామ్లో మహిళలు జైల్లోకి పోయిన చూసినా మీరు? ఇలా దానికే ఇంకా పటాకులు కొడుతుంటే సీట్లు పంచుకుంటారు ఘనకార్యం చేసినట్టు. వాళ్ళది కది ఇక వాళ్ళ తతంగా చెప్తే ఇక గొర్రెల స్కాము, మేకల స్కాము, చేపల స్కాము, ఫోన్ ట్యాపింగ్లు. కాళేశ్వరం కడితే 3 ఏళ్ళకే మునిగిపోయింది. మన మేస్త్రి కడితే 50 ఏళ్ళు ఉంటుంది ఇల్లు. మన ఊళ్ళో మేస్త్రి కడితే ఎంత ఉంటుంది ఇల్లు? 50 ఏళ్ళు ఉండదు. ఇవాళ కేసీఆర్ ప్రాజెక్టు కట్టి 3 ఏళ్ళకే కూలిపోయింది. అంటే అంత అవినీతి. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, అందరు కలిసి కాంగ్రెస్ గుద్దిరు, కాంగ్రెస్ గెలిచింది. అలా నేను కూడా మీ దగ్గర ఎమ్మెల్యే నిలబడ్డా. మీకు అందరు కూడా తప్పకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా మా అక్క చెల్లెలాగా అన్ని విధాలు మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా కళ్యాణ్ చెక్స్ తీసుకొని మరి వెళ్ళాల్సిందిగా కోరుతూ మీరు అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై కాంగ్రెస్. ఆనరేబుల్ ఎమ్మెల్యే గారు ఈరోజు మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల గురించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మా మున్సిపల్ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆహ్వానిస్తూ, మీ అందరికి చెక్కులు అందుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అందరి యొక్క మా మున్సిపల్ తరఫున నమస్కారములు. అట్లాగే పత్ర విలేకరులకు, పత్రికామిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, లీడర్స్కు అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు పేర్లు పిలుస్తున్న వాళ్ళు వచ్చి దయచేసి సింగిల్గా వచ్చి లైన్గా వచ్చి ఆ చెక్కులు మన ఎమ్మెల్యే సాబ్ చేతుల మీద తీసుకోవాల్సిందిగా మనవి చేయొచ్చు.